అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజు గారు. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు ఒక మూవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా మీరు అటు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలను మీరు పరిశీలిస్తూ ఉంటుంటారు. సో ఈ కూటమి ప్రభుత్వం గురించి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఏపీలో కూటమి వచ్చి దాదాపు సంవత్సరం దాటిపోయింది. సో ప్రతిపక్షం కూడా లేనటువంటి వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై ఆల్రెడీ యుద్ధం ప్రకటించేసి విరుచుకుపడుతున్నారు. మరి మీరు కూటమి ప్రభుత్వ పాలన గురించి, అటు వైసీపీ నేతల యొక్క ఆరోపణల గురించి ఏమంటారు? ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక మహానేత, అనుభవజ్ఞుడు, రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అట్టడుగున వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం ఎలా అభివృద్ధిలోకి ముందుకు వెళుతుంది అనే దానికి నిదర్శనమే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన. వాస్తవంగా ఈ తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉందంటే, ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలని, ఎవరి పనిలో కూడా నిర్లక్ష్యం వహించకూడదని, అకుంఠిత దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నుంచి నారా లోకేష్ గారు, అలాగే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా అసలు ఈ రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో డెవలప్ చేయాలి. ఎందుకంటే విధ్వంసం అయిపోయిన రాష్ట్రం, 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఒక రాష్ట్రాన్ని బాగు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎలా పరిపాలన చేస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన ఎంతో నిజాయితీపరుడుగా ఈ మధ్యకాలంలో కూడా ఒక సర్వేలో నిజాయితీపరుడైన వ్యక్తి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఫస్ట్ అట్టడుగు వర్గాలు ఎవరున్నారు, చాలా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు ఏమున్నాయి అని తీవ్రంగా ఆలోచించిన మీదట భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి నోచుకొని ఎలాంటి ప్రగతి లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గిరిపుత్రులు, గిరి కుటుంబాలు. అంటే మన ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రం కూడా 1956లో వచ్చింది. సో ఇన్నాళ్ళు కూడా మరి ఇదే టీడీపీ ప్రభుత్వం ఉంది, లేకపోతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాయి కదండి. మరి అప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోలేదంటారా? కొంతవరకే చూశారమ్మా వాళ్ళని. పూర్తి బాధ్యత వాళ్ళు జీవితాలు బాగుండాలని, వాళ్ళు కూడా మనతో సమానంగా ఉండాలని భావించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరూ వెళ్ళలేనటువంటి ఆ కొండ ప్రదేశాలకి, నక్సలైట్ ఏరియాస్ అవన్నీ కూడా ఎవరు కూడా సాహసం చేయరు. చాలామంది చంపేశారు నక్సలైట్లు. ఎందుకండి? ఆయన ధైర్యం, వాళ్ళు బాగుంటే చాలు, నేను ఉంటానేంటి లేకపోతే ఏంటి, వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు అని చెప్పేసి వాళ్ళ జీవితాలు బాగుండాలని 1000 కోట్ల పైగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అదేననుకోండి. కానీ 1000 కోట్లకు పైగా వాళ్ళ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, మంచినీటి సౌకర్యం కానీ కల్పించి వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అతి గొప్ప నిర్ణయం. అలాగే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖను సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా? వాలంటీర్లు పెట్టి పంచాయతీ ప్రెసిడెంట్ గౌరవాన్ని కానీ, మెంబర్ల గౌరవాన్ని కానీ పూర్తిగా తీసేసి అసలు పంచాయతీ వ్యవస్థనే చంపేసిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యవస్థని బాగు చేయాలంటే ఇప్పుడు అకుంఠిత దీక్షతో పనిచేసేవాడు ఎవడు, ఆయనంత కసున్నవాడు ఎవరని గుర్తించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయనకి ఆ పదవి ఇచ్చి, ఆయనతో సమాన హోదా ఇచ్చి, ప్రతి కార్యాలయంలో కూడా అతనితో పాటు ఆయన ఫోటో ఉండాలని, తర్వాత ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలో ఇస్తున్నారో ఆ స్థాయిలో ఆయన కూడా గౌరవం ఇవ్వాలని చెప్పి సార్, గౌరవ మర్యాదల గురించి వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అండి. అంటే జన సైనికులు అందరి మధ్యలో ఇది ఉన్న ప్రశ్నే. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు, కూటమి నేతలు, అధినేతలందరూ ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నారు. అవును. మరి జన సైనికుల పరిస్థితి క్షేత్రస్థాయిలో తగిన గౌరవం మాకు ఉండట్లేదని చెప్పని ఎక్కడికక్కడ నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయండి. దానికి మీరేం చెప్తారు? అమాయకత్వం. వాస్తవంగా రాజకీయాలలో కొంచెం ఓపిక, సహనం కావాలి. అంటే జనసేన పార్టీ పెట్టి దశాబ్దం దాటింది కదా సార్. అవును. ఈ దశాబ్దంలో జన సైనికులు మిగిలింది పోరాటాలు, యుద్ధాలే. అవును. ఇది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి వీళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే పదవులైనా సరే, లేకపోతే జెండా పట్టుకుని ఒక 10 మంది ఓట్లు వేయించిన వాడు మాకు ఈ పని జరగాలని చెప్పిన ఒక ఆశ ఉంటుంది. అవును. సో అలాంటివి కూడా మాకు జరగట్లేదని అంటున్నారు. ఎందుకు జరగదమ్మా? అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఎమ్మెల్యే, నేను ముందే చెప్పాను మీకు, అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, అంటే వనరులు కూడా ఉండాలి. నువ్వు ఏమడిగితే అది ఇచ్చేయడానికి ఇక్కడ అక్షయపాత్ర ఎవరి దగ్గర ఉండదు. అక్షయపాత్ర ఉండి ఓం బియ్యం బుస్ అంటే వచ్చేదమ్మా. ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు
ఓ మంత్రి దగ్గరకు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పని జరగడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే బాగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అప్పచెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటప్పుడు రెవెన్యూ చూసుకోవాలి, అసలు అన్ని సక్రమంగా చూసుకున్న తర్వాత అభివృద్ధిని చూసుకోవాలి, మళ్ళీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుంటూ మెల్లిమెల్లిగా ఒకటి పుటప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఏకదాటిగా ఒక సంక్షేమాన్ని నమ్ముకుని ఓట్లు కొనుక్కుంటున్నామనే భ్రమలో ఉండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది అకుంఠిత దీక్షతో, నేను అదే పదే చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పడిన ధర్మిల, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని మనం ఏదైనా చేయాలి, రాష్ట్రం నాశనం అయిపోయిందనే ఈవేళ కూటమి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. కూటమిని కలిపింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు కలిపాడు? రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, అభివృద్ధిలో ఎలాంటి ముందడుగు లేదు, యువత ఉద్యోగాలు లేవు, ఎలాంటి అవకాశాలు లేవు, యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి టైంలో మనం కూటమి ప్రభుత్వం జతగట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకున్నటువంటి సమస్యను తీర్చగల సమర్థుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నమ్మి గట్టిగా నమ్మేసి ఆయన ఈయనతో జతగట్టి పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు దాని గురించి కింద ఉన్న చాలామందికి అసంతృప్తి ఉంటుందండి. మనం అనుకున్నంత ఈజీగా ఏ పని అవ్వదు. అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వానికన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మారంటారా? నేను అనేది ఏంటంటే మనకి చాలా ఆశ ఉంటుందమ్మా, అత్యాశ కూడా ఉంటుంది. కానీ అనుభవం ముందు ఉంటుంది, మన ముందు అనుభవం ఉంటుంది, మన ముందు మన తండ్రి ఉంటాడు. మన తండ్రిని మనం ఏ రకంగా అతని అనుభవాలను మనం తీసుకుంటున్నామో అలాగే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ దురంధరుడు ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అసలు దేశంలోనే మన చంద్రబాబు నాయుడు గారు. ఈయన కోరుకునేది ఏంటి? నేర్చుకుంటున్నాడు. ఈయన ఇంకా పదవి కావాలని ఆయనకు ఉంటుంది, కానీ నేర్చుకోవాలి కదా. చదువుకుంటేనే ఉద్యోగం వస్తుందమ్మా, చదువు లేకుండా నాకు ఉద్యోగం లేదు, బోరు నేర్తే ఉద్యోగం రాదు. అలాగా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలా, 10 మందికి మనం ఉపయోగపడాలన్న ఆలోచన ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన నాయకత్వాన్ని కోరుకోవడం తప్పే ఉంది. ఈ నేపథ్యంలో మొన్న ఈ మధ్య మనం ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా అన్నారు కదండి, నేను పార్టీ కన్నా నాకు ప్రజాక్షేమమే ముఖ్యమని చెప్పని కూడా చెప్పుకొచ్చారు. అందుకే కూటమి నేను సమర్థిస్తున్నాను, ఇంకో 15 ఏళ్ళు ఈ కూటమి ఉండాలని చెప్పని బలంగా కోరుకున్నారు కూడా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. తప్పు. ఆయన విజన్ మనకు కావాలి, ఆయన అనుభవం మనకు కావాలి, ఆయన అనుభవం మన రాష్ట్రానికి కావాలి. విధ్వంసం అయిపోయిందమ్మా రాష్ట్రం, ఎవరికి అర్థం కాదు అసలు. యువతకు భవిష్యత్తు లేదు అక్కడ. అంటే జగన్ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు సార్? జగన్ ఏముందమ్మా, ఎలాంటి అభివృద్ధి లేకుండా చేశాడు, ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకున్నాడు. కడుపు నిండు నోటికి ఇచ్చేశాడు, కడుపు నిండు నోటికి కార్యకర్తలు దోషిపెట్టాడు. మొత్తం డబ్బులన్నీ పోయినాయి. అమ్మేసిన భూములు కానీ, తాకట్లు పెట్టినటువంటి కలెక్టర్ ఆఫీసులు కానీ మొత్తం అమ్మేశాడు. అలాగే వచ్చినటువంటి రెవెన్యూ కానీ అందరికీ పనిచేశాడు. అదే రాజకీయం అనుకున్నాడు. అంటే రాజకీయ పరిణతి లేని వ్యక్తి ఏ రకంగా చేస్తాడో ఆ రకంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం వెనక్కిపోతుంది, బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుందనే కదా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అని ఆలోచించి అవసరం లేకపోయినా కూటమిని జతపరిచారు. ఈయన అవసరం లేదు వాస్తవంగా, ఎవరి దారిని వాళ్ళు పోటీ చేసుకోవాల్సిన సందర్భం. కానీ అక్కడ నరరూపరాక్షసులా పరిపాలన జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు. అరే వస్తుంటే ఆపేస్తారు. అంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక నాయకుడు, అసలు తెలుగు రాష్ట్రంలో అంత పెద్ద సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకుడు, ఎంతో పెద్ద జనాభిమానం ఉన్నటువంటి నాయకుడు, ఆయన్ను కూడా ఇబ్బందులు పెట్టారంటే మరి ఏ రకంగా వెళ్ళిపోయింది అరాచక పాలన? కాబట్టే దీన్ని బాగు చేయాలన్నా, దీన్ని ఒక స్థిరత్వంగా పెట్టుకోవాలన్నా, రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో నడిపించాలన్నా అనుభవజ్ఞుడైన వాడు కావాలి అని ఆలోచించి పదవి ముఖ్యం కాదు, పని ముఖ్యం. పదవి ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యం. పదవి ముఖ్యం కాదు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అలాగే అన్నారు, ఈరోజు అదే అంటున్నారు. 2029 ఎన్నికల్లో జనసేన ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారిని నమ్మితే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి కార్యవర్గం మొత్తం ఈరోజు కూటమి ప్రభుత్వంపై మీరేమో ఇలా అంటున్నారు, వాళ్ళేమో కూటమి ప్రభుత్వం మొత్తం రెడ్ బుక్ పాలన జరుగుతుందని చెప్పని పిచ్చిగా మాట్లాడేస్తున్నారు. మరి దీనిపై మీ కామెంట్స్ ఏంటి? పప్పు అని విమర్శించిన వాళ్ళు వేళ ఎందుకు ప్యాంట్లు తడుపుకుంటున్నారు? ఆయన పప్పే అన్నారు కదా. మరి ఆయన లోకేష్ బాబుని చూసి ఎందుకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి నాకు అర్థం కాదు. ఆయన ఆ రకంగా తర్ఫీదు పొందాడు. ఈవేళ గొప్ప నాయకుడిగా నిరూపించుకుంటున్నాడు. అసలు విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకురావాలి,
బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎన్నో మార్పులకు నాంది పలుకుతున్నాడు ఈవేళ లోకేష్ బాబు. ఆయన్ని చూసి తడిపేసుకుంటున్నారు, ఏంట్రా బాబు ఇలా అయిపోయాడని. చాలామంది విమర్శించారు ఆయన్ని, చాలామంది చాలా తేలికగా చూశారు, ఈవేళ భయపడిపోతున్నారు. అదే నేను సీనియర్ మనకు కావాలని కోరుకోవడం. అదే రాజకీయాలలో ఆయన ఇప్పుడు సీనియర్ అయ్యాడు, రాజకీయాలు నేర్చుకున్నాడు, ఒక్కొక్కడికి తడిచిపోతుంది. ఎంతోమంది వైసీపీ నేతలపై అరెస్టులు అని చెప్పని ఇప్పుడు వాళ్ళు మీరు అన్నారు రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని చెప్పని, అది ఓకే. బట్ ఎంతోమంది వైసీపీ నేతలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్టులు అవుతున్నారు, తర్వాత ఇదిగో లిస్టు వీళ్ళే ఉన్నారని చెప్పినట్టు కార్యకర్తలు అనుకుంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. అసలు నిజంగా అట్లాంటి అరెస్టులు జరగడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు చేసిన తప్పులే. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు మదంతో మాట్లాడి మదమాశ్చర్యాలతో కళ్ళు కానరాక ఒళ్ళు తెలియక ఇష్టానుసారం మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎలా పడితే అలా దోపిడీ చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే మరి అప్పుడున్న ప్రభుత్వం వాస్తవంగా ఒక విషయం చెప్తానమ్మా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా బోరగడ్డ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని అని బిడ్డల్ని కూడా నీచంగా తిట్టాడు. మరి అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కదా ఉన్నాడు, అరే ఇది తప్పురా, ఇలా మాట్లాడకూడదు, నా పేరు చెప్పుకుని నువ్వు తిడుతున్నాను, వాడిని అరెస్ట్ చేస్తే తప్పే ఉంది అంటే ఎంత సైకోనో ఒకసారి ఆలోచించమ్మా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించు. అదే కాకుండా కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన తల్లిని కూడా తిట్టాడు. ఎమ్మెల్యేగా ఉండి సామాన్యుడు ఎవడైనా తిట్టినా క్షమించవచ్చు, ఒక ప్రజాప్రతినిధి నోరు జారి ఉచ్చనీచాలా లేకుండా మాట్లాడితే వాడిని ఉరిదీసినా తప్పు లేదంటాను నేను. ఎందుకంటే యువత సమాజం అతను అనుసరిస్తుంది. ఒక సినిమా యాక్టర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఇలాంటి వాళ్ళని అనుసరిస్తూ ఉంటుంది యువత కానీ సమాజం కానీ. గతంలో ఈ ధోరణి వైసీపీ వాళ్ళు మాత్రమే చేశారనుకుంటున్నారా? 100% నీతిమాలిన పరిపాలన చేసింది వైసీపీ వాళ్ళు. ఎక్కడో 1-2 సంఘటనలు జరుగుతుంటాయి అంతకుముందు, దాన్ని కాదని మనం అన్నాం. సమాజంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి, అందులో 1-2 జరుగుతుంటాయి. కానీ వైసీపీ పాలన వచ్చిన తర్వాత అసలు బూతుల రాజ్యం అయిపోయింది. సంస్కారం లేదు, కుసంస్కారంతో మాట్లాడడం, ఎవరిని పడితే వారిని తిట్టడం, మహానుభావులను కూడా దరిద్రగొట్టు పదజాలంతో మాట్లాడడం, ఇంటికాడ ఉన్నటువంటి ఫ్యామిలీని తిట్టడం, చిన్నపిల్లల్ని మానవంగం చేస్తామనడం. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే యాంగురుకున్న షర్ట్ వేసుకుని వెళ్ళి చంపేస్తానండం. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు మనం సమాజంలో బతుకుతున్నామా లేదా అనేది సామాన్యుడు ఆలోచిస్తాడు, కానీ మన పాలకుడు ఆలోచించలేకపోయాడు. వాళ్ళని కట్టడి చేసి ఉంటే ఈవేళ రాజకీయం ఇంత నీచ స్థితులు దిగజారిపోయి ఉండేది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యంత పెద్ద తప్పు ఇదే. సో జగన్ చేసిన తప్పులే ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి కారణం అని చెప్పని రాజుగారు అభిప్రాయపడుతున్నారండి. థ్యాంక్ యూ.